హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన హత్య కేసును మియాపూర్ పోలీసులు ఛేదించారు. ఈ నెల 5న రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు సిమెంట్ ఇటుకతో మోదీ హత్య చేశారు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన కేశవ్ బంగగా గుర్తించారు. ఈ కేసులో నిందితులు గాంధీ సుమిత్, సునీల్ మాదనికర్, ప్రేమ్ సాగర్ను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. సమాచారం వచ్చిన వెంటనే మియాపూర్ పోలీసులు వెళ్లేసరికి తలకు తీవ్ర గాయాలతో కేశవ్ బంగా మరణించిన ఉన్నాడని ఏసీపీ నరసింహారావు తెలిపారు. హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటూ లేబర్ అడ్డా దగ్గర రోజు కూలీ చేస్తూ కేశవ్ రైల్వే స్టేషన్లో ఉంటున్నాడని ఏసీపీ చెప్పారు. కేశవ్ బంగా ఫోన్ అమ్మేందుకు నిందితులు యత్నించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో హత్య చేసినట్లు ఏసీబీ వెల్లడించారు. మృతుడు హైదరాబాద్కు 15 రోజుల క్రితమే వచ్చినట్లు తెలియజేశారు. నెల 5వ తారీఖు ఉదయం హఫీజ్పేట రైల్వే స్టేషన్ దగ్గర ఒక డెడ్ బాడీ విత్ హెడ్ ఇంజురీ అండ్ అదర్ ఇంజురీస్ తోటి ఒక మనిషి చనిపోయి ఉన్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇమ్మీడియట్గా లోకల్ పోలీసు ఇన్స్పెక్టర్ గారు క్రాంతి కుమారు అదేవిధంగా వాళ్ళ సిబ్బందితోటి అక్కడికి వెళ్ళి వెరిఫై చేసి అక్కడ పిటిషన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయటం జరిగింది. ఈ పర్సన్ ఎవరో కూడా మనకి ఐడెంటిఫై కాలేదు. కాకపోతే హెడ్ ఇంజరీస్ తోటి ఇది మర్డరు అని చెప్పి కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించదైనది. ఈ ఇన్ఫర్మేషన్లో భాగంగా మేము ఈ ముగ్గురు నేరస్తుల్ని నిన్న ఉదయం హఫీజ్పేట లేబర్ అడ్డా దగ్గర అరెస్ట్ చేసినాం.